చిన్నగా పెట్టు, చాలా చిన్నగా. మన వాక్యానికి సహాయకరంగా యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 1 వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 1 వచనం చదువు. మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చాడు. 177 పేజ్ నంబర్. చదువు. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఆ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రమునకును మీరు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో నీవు వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను గదా. నిబ్బర కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, భయపడకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. సరిగా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన సంగతులు మాకు బోధించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయమైన సమానమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పైన కూడా మైక్ ఉందా? పైన ఉందా? పైన కూడా ఉందా? ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న ఈ యెహోషువ గ్రంథం ఒక ప్రత్యేకమైన చరిత్ర ప్రారంభమవుతుంది. యెహోషువ గ్రంథముతో ఇశ్రాయేలీయుల ప్రయాణం నిలిచిపోయిన తర్వాత వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే సన్నివేశం యెహోషువ గ్రంథములో మనం చూస్తాం. పితరుడైన అబ్రహాముతో వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చబడుతున్నది యెహోషువ గ్రంథములో మనం చూస్తాం. అబ్రహాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది కుమారులు. వారు ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తులో ఉండడం, ఐగుప్తు నుండి వారిని దేవుడు విమోచించి విడిపించి తీసుకొని అరణ్య ప్రయాణములో 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. దేని కొరకు వారు ప్రయాణం చేశారో దానికి చేరుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ యెహోషువ గ్రంథం మనం గమనించినట్లయితే
మోషే మృతితో యెహోషువ గ్రంథం ప్రారంభించబడుతుంది. యెహోషువ గ్రంథం యొక్క ముగింపు మనం గమనించినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథం యొక్క ముగింపు ఇరవై 29వ వచనం, ఆఖరి అధ్యాయం 29వ వచనం. ఈ సంగతి జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల గల వయసు గలవాడై మృతి నొందెను. తర్వాత 33 కూడా చదవండి. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రామీయుల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫినెహాసునికి ఇయ్యబడిన ఫినెహాసుగిరిలో జనులు అతన్ని పాతిపెట్టిరి. యెహోషువ గ్రంథం మృతితో ప్రారంభమై మృతితో ముగించబడుతున్న యెహోషువ గ్రంథంగా మనం చూస్తాం. ప్రారంభంలో మృతి కనబడుతుంది, చివరిలో కూడా మృతి కనబడుతుంది. కొన్ని గ్రంథాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎస్తేరు గ్రంథం దేంతో ప్రారంభించబడుతుంది చెప్పండి? విందుతో ప్రారంభించబడుతుంది. అది కూడా మరణంతో హామాను మరణంతో ముగించబడుతుంది. రూతు గ్రంథం కరువుతో ప్రారంభమై సమృద్ధితో ముగించబడుతున్న విధానాన్ని మనం చూస్తాం. అలాగూ మనం గమనిస్తే యెహోషువ గ్రంథం, నెహెమియా గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ముగించబడుతుంది. ఇలాగూ కొన్ని గ్రంథాలకు కొన్ని పోలికలు ఉన్నాయి. యెహోషువ గ్రంథం మనం గమనిస్తే మృతితో ముగించబడుతూ మృతితో ఆరంభం కనబడుతుంది. ముగింపు మృతి, మృతిలోనే ఆరంభం కనబడుతుంది. యెహోషువ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే ముగింపులోనే ఆరంభం ఉంది అని దాని అర్థం కదండి. మోషే మృతి కనబడుతుంది. ఎవరి ఆరంభం కనబడుతుంది? అక్కడ యెహోషువ ప్రారంభం కనబడుతుంది. మృతి అది ప్రారంభానికి నాంది అనే మాట మనం చూస్తాం. ఒకరి మృతి మరి ఒకరి ప్రారంభం. ఇదే విశ్వాస జీవితం యొక్క లక్షణం. విశ్వాసి మృతి చెందడం, విశ్వాస యాత్ర ప్రారంభించడం రెండు ఒకేసారి జరుగుతాయి కదండి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా మనలను క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు. చచ్చిన వారమే ఆయన మనలను బ్రతికించాడు. అంటే మనము పాప విషయములో, లోక విషయములో మనము చనిపోయినప్పుడు అదే మన ఆత్మీయమైన పుట్టుక. అక్కడ మృతి ఉంటేనే అక్కడ ఆత్మీయమైన జననం ఉంది. ఈ లోకములో పాప విషయములో మనం చనిపోకుండా నీతి విషయములో మనం జీవించి ఉండలేం. ఒకడు పాప విషయములో చనిపోతేనే కానీ నీతి విషయములో జీవించలేడు అన్నాడు. కాబట్టి ఒక విశ్వాసి ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన ఆ జీవితం విషయంలో చనిపోయినప్పుడే క్రీస్తు కొరకు బ్రతకడం ప్రారంభమవుతుంది విశ్వాస యాత్ర. అందుకే ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటాడు. పునర్జన్మ అని మనం చూస్తున్నాం. విశ్వాసిది పునర్జన్మ. తల్లి గర్భములో నుండి జన్మించాం. ఆ తర్వాత యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన సిలువ ద్వారా, ఆయన మరణము ద్వారా మనం జన్మించాం. మరణం జననం కదండి. యేసుక్రీస్తు మరణములో మన జననం ఉంది. అందుకే ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు చూడండి, ఆయన మరణములో గుండా మనల్ని బ్రతికించాడు అంటాడు కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. తీసారా? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించాడంటే క్రీస్తు మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి ఆయన తిరుగా మృత్యుంజయుడై పునరుద్ధానుడిగా లేచాడు కదా, అప్పుడు మనల్ని కూడా బ్రతికించాడు అని.
పాప విషయంలో చనిపోయిన వారమే, కానీ క్రీస్తులో మనలను బ్రతికించాడు. క్రీస్తు మరణము మనకు జననముగా భావించాలి, ఆత్మీయమైన జననాన్ని ఇచ్చింది. కాబట్టి యెహోషువ గ్రంథములో మనం గమనిస్తే మోషే మృతితో ఈ గ్రంథం ప్రారంభించబడుతుంది. చూడండి, మొదటి వచనం నుండి చిన్నగా చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకుడైన మోషే మృతి పొందాడు అనే మాట మనం చూస్తున్నాం. అవును, సేవకుడు మృతి పొందుతాడు ఒకరోజు. సేవకుడు చనిపోతాడే కానీ సేవ మాత్రం చనిపోయేది కాదు. దేవుని సేవ కొనసాగించబడుతూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. దేవుడు ఎన్నుకున్న వారి ద్వారా దేవుని సేవ జరిగిస్తూ ఉంటాడు. దేవుడు సేవకులు చనిపోతారు, నాయకులు చనిపోతారు, కానీ దేవుని సేవా పరిచర్య ఎప్పుడూ ఆగదు. అపోస్తలులు మరణించారు. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత 11 మంది అపోస్తలులు బూదిగంతముల వరకు వాళ్ళు వెళ్ళి హతసాక్షులుగా క్రీస్తు కొరకు సువార్త నిమిత్తమై హింసించబడి చంపబడ్డారు. అయినా దేవుని సేవ ఆగలేదు. అపోస్తలులను చంపారు, సేవకులను చంపారు, సువార్తికులు ఎంతోమంది సంహరించబడ్డారు. కానీ దేవుని సంఘము కానీ దేవుని సేవా పరిచర్య కానీ అది ప్రభు వచ్చేంత వరకు జరిగేది అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేళ్ల ప్రయాణం ముగింపు కనబడుతుంది. ఇశ్రాయేళ్లు వారి ఒకరికొకరు తెలియకుండానే అబ్రహాము సంతతి అనబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి వారు ఒకరికొకరు తెలియకుండానే వారు అవిధేయులుగా ఐగుప్తుకు వెళ్ళిపోయిన విధానాన్ని మనం చూస్తాం. అనేక రకాల అవసరాలను బట్టి వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఆదికాండం ప్రారంభం నుండి మనం గమనిస్తూ వస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎవరు ముందు ఐగుప్తులో అడుగుపెట్టారు? అబ్రహాము ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళిన ఆ తర్వాత యాకోబు కుమారులు కూడా ఐగుప్తులోకి వెళ్ళారు. వారు ధాన్యము కొరకు వెళ్ళారు. యోసేపు అమ్మబడి వెళ్ళాడు. కారణాలు పలు రకాల కారణాలు అయినప్పటికీ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క సందర్భమైనా కూడా అబ్రహాము సంతతి వారంతా ఆదికాండం అయిపోయేలోకే చివరికి వచ్చేలాక ఎక్కడున్నారు? మొత్తం ఐగుప్తు చేరిపోయారు. అందుకే ఆదికాండానికి ఐగుప్తులోనికి వెళ్ళారు అనే మాట మనం చూస్తాం. జెనసిస్ అనగా ఇంటూ ఈజిప్ట్. ఆదికాండములో ఉన్న సారాంశం ఏంటంటే అందరూ ఐగుప్తులోనికి వెళ్ళారు, ఇంటూ ఈజిప్ట్. ఆ తర్వాత నిర్గమకాండంలో మనం గమనిస్తే అవుట్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన అనుభవం నిర్గమకాండంలో కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వెట్టి చాకిరిలో ఉండగా దేవుడు వారిని ప్రేమించి వారి మొర ఆలకించి దేవుడు మోషేను ఎన్నిక చేసి మోషేను అదిగో ఐగుప్తులో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి మోషేను పంపిన సన్నివేశం మనకు తెలుసు. అది అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. గనుక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీవు చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపెదను అని అతనితో చెప్పాను. దేవుడు మోషేను ఐగుప్తుకు పంపిన సన్నివేశం మనం ఇక్కడ చూస్తాం. ఐగుప్తులోనికి మోషేను పంపించాడు. ఐగుప్తు నుండి పారిపోయిన వాడిని ఐగుప్తుకు పంపించాడు. ఒకప్పుడు ఐగుప్తులో చంపబడతానని ప్రాణభయంతో ఐగుప్తును విడిచిపెట్టి కదండి పారిపోయిన వాడు మోషే. అలాంటి మోషే 40 సంవత్సరాల తర్వాత అరణ్యములో ఆ గొర్రెలను కాస్తూ కాపరిగా తర్బీదిచ్చి మరలా ఐగుప్తులోనికి తీసుకొని వస్తున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి ఒక సాధనంగా మోషేను ఎంపిక చేసుకొని
ఐగుప్తుకు పంపించాడు. అక్కడ జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. ఐగుప్తులో ఫరోతో వాగ్వివాదం జరిగింది కదండి, మాటల యుద్ధం జరిగింది, సూచిక్రియల పోటీ జరిగింది, పోరాటం జరిగింది. మెట్టుకు ఏదైతేనేమి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో నుండి విడిపించి ప్రయాణమై సాగారు. ఐగుప్తులో నుండి విడుదల పొందడం అది రక్షణకు సూచనగా ఉంది. మనం రక్షించబడిన అనుభవం అదే. ఐగుప్తులో నుండి విడిపించబడ్డాం. ఆలనాటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి ఎలాగూ విడిపించబడ్డారు అంటే వారు గొర్రె పిల్ల రక్తము ద్వారా విడిపించబడ్డారు. అలాగే మనం కూడా ఐగుప్తు అనే పాపములో మనం జీవిస్తూ ఉంటుండగా, ఐగుప్తు అనే అనుభవంలో మనం జీవిస్తూ ఉంటుండగా యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా ఆయన కలువరి శిలువలో మరణించి ఆయన రక్తము ద్వారా మనల్ని విడిపించాడు. ఐగుప్తు నుండి విడుదల పొందిన అనుభవం. ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత అదిగో వారు ప్రయాణం ప్రారంభించారు. వెంటనే ఎక్కడికి వచ్చారు? వారు అరణ్యములోకి వచ్చారు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు. 15వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఎర్ర సముద్రాన్ని దాటిన అనుభవాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత వారు సాగి వెళుతూ ఉండగా అరణ్యములో అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. అరణ్య ప్రయాణాలన్నీ మనం ధ్యానం చేస్తే, వారి మజిలీలన్నీ మనం ధ్యానం చేస్తే, వారు ఎక్కడెక్కడ ఆగారో, ఎక్కడెక్కడ బస చేశారో, ఎక్కడ వారి ప్రయాణాన్ని బ్రేక్ వేశారో, అక్కడ దేవుడు వారితో ఏం మాట్లాడాడో ఆత్మీయ సంగతులు, అక్కడ మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉంటాయి. అరణ్య ప్రయాణంలో దాదాపు 40 సంవత్సరాల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించాడని మనం చూస్తున్నాం. వాస్తవానికైతే వీరు నడిచిన 40 సంవత్సరాల ప్రయాణం ఎంతలో నడవచ్చు? 11 రోజులే. 11 రోజుల ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. అంటే చిన్నగా నడిచారని కాదు దాని అర్థం. 11 రోజుల ప్రయాణాన్ని దేవుడు చుట్టూ తిప్పి తీసుకొని వచ్చాడు కదండి. అంటే ఉదాహరణకి మనకి ఇలా చెప్పుకుందాం, మనకి ఇటు పక్క వెళ్తే ఏ ఊరు వచ్చింది? ఇటు దర్శికి వెళ్తే మొదట ఏ ఊరు వచ్చింది? తిమ్మాయిపాలెం. తిమ్మాయిపాలెంకి ఎట్లా వెళ్తే 10 నిమిషాలు లేదా 11 నిమిషాలు పట్టుద్ది కదండి. అది 11 గంటల ప్రయాణం చేయాలనుకుంటే తిమ్మాయిపాలెంకి ఎటు నుంచి వెళ్ళాలి మనం? అప్పుడు చెప్పండి. ఎటు నుంచి? ఒంగోలు వెళ్ళి కదండి, ఒంగోలు నుంచి పొదిలి వెళ్ళి, పొదిలి నుంచి కనిగిరి వెళ్ళి, కనిగిరి నుంచి మార్కాపురం వచ్చి అట్ట తిరిగి దర్శి మీదుగా తిమ్మాయిపాలెం వస్తే 40 గంటలు పట్టుద్ది కదండి. అలాగే దేవుడు 11 రోజులు చేయవలసిన ప్రయాణాన్ని దేవుడు వారిని తిప్పి 40 సంవత్సరాలు నడిపించాడు. ఈ 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఎందుకు నడిపించాడు అంటే 11 రోజుల ప్రయాణమే అన్న సంగతి తెలిస్తే ఎన్నిసార్లు వెళ్ళి వస్తారు? సారికి వెళ్ళిరారా? అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నారు. సారికి ఐగుప్తు వైపు వారి మనసు లాగుతుంది. కాబట్టి ఇక ఎన్నటికీ కూడా ఐగుప్తు అనుభవంలోకి తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులోకి రాకూడదు. ఐగుప్తు యొక్క ఆలోచన వారికి ఉండకూడదు. ఐగుప్తుని గురించిన ఆ జ్ఞాపకాలు వారికి ఉండకూడదని దేవుడు వారిని చుట్టూ తిప్పి తీసుకొని వచ్చాడు. అయినా కూడా అనేక సార్లు ఐగుప్తు యొక్క ఆలోచనలు, ఐగుప్తు యొక్క తలంపులు వారికి వస్తూనే ఉన్నాయి. దేవుడు గద్దిస్తూనే వచ్చాడు. మెట్టుకు వారి ప్రయాణం ముగింపుకు వచ్చింది. ద్వితీయోపదేశకాండం చివరికి వచ్చేలోకే మోషే ప్రయాణం ముగింపుకు వచ్చినట్టుగా, లేదా ఇశ్రాయేలు ప్రయాణం ముగింపుకు వచ్చింది. తీరా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు కాదేషు బర్నియా అనే స్థలాలకు వచ్చారు వారు. ఇక అక్కడ నుండి ఆ దేవుడు వాగ్దానం చేసిన ఆ పాలుతేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించబోతున్నారు. పాలుతేనెలు ప్రవహించంటే, నేను ఒకసారి ఎక్కడో మాట్లాడుతూ ఉంటే, పాలుతేనెలు ప్రవహిస్తాయంటే మనకి చెరువుల్లో నీళ్లు ప్రవహించినట్టుగా పాలుతేనెలు చెరువులు వెంబడి నీళ్లు ప్రవహిస్తాయి కావాలా అని ఒక చిన్న అబ్బాయి నన్ను అడిగాడు. అది కాదు ఉద్దేశం. పాలుతేనెలు ప్రవహించే దేశం అంటే సస్యశ్యామలమైన దేశం, సమృద్ధి కలిగిన దేశం, పంటలు బాగా పండే దేశం అని దాని అర్థం. కాబట్టి అటువంటి వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు శ్రేష్టమైన ఆహారం పాలు తేనెలు. ఇవి శ్రేష్టమైన ఆహారం, బలమైన ఆహారం. అలాంటి బలిష్టమైన ఆహారం ఉన్న ప్రదేశానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వచ్చాడు. అదే పాలుతేనెలు ప్రవహించే దేశంలో, వాగ్దాన దేశంలో వారు ప్రవేశించాలి. ఆ ప్రవేశిస్తున్న సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం గమనించిన యెహోషువ గ్రంథం 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు వ్రాయించిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి.
యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత, ఇక్కడ చరిత్రను రాస్తూ ఈ గ్రంథకర్త మోషే మృతి పొందిన తరువాత అన్నాడు. మోషే మృతి పొందాను అంటే ఇంకేం లేదు, అక్కడ అయిపోయినట్టే. మోషే మృతి పొందిన తరువాత చరిత్ర మరలా ప్రారంభం అవుతుంది, పునఃప్రారంభం అన్నట్టుంది. మోషే మృతి పొందాడు, అయినా తరువాత ఇంకా ఉంది. ఎవరు మృతి పొందినా కూడా తరువాత దేవుని పరిచర్య జరుగుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని పని జరిగేది. ఆయన జరిగించేవాడు, కొనసాగించేవాడు అనే దానికి అర్థం. ఇక్కడ మోషే యెహోషువతో చెప్తున్న మాటలు ఏంటో చూద్దాం, చూడండి, చదవండి. నా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులను యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను నది దాటితే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. యోర్దాను నది దాటాలి. ఆ యోర్దానుకి యువతల ఆగిపోయారు ప్రయాణం. అక్కడికి వచ్చినాక ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, దేవుడు మోషేతో మండుచున్న పొద దగ్గర నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి మాట్లాడుతూ వచ్చాడు అనేక సార్లు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలనుకుంటే మోషేతో మాట్లాడేవాడు. మోషేకే ఆయన స్వరాన్ని వినిపించేవాడు. మోషే ఆ స్వరాన్ని విని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. కానీ మొట్టమొదటిసారి యెహోషువ దేవుని స్వరాన్ని వింటున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలం. అప్పటి వరకు దేవుని స్వరాన్ని నేరుగా ఎప్పుడు యెహోషువ వినలా. యెహోషువ యవనస్తుడుగా ఉన్నాడు, మోషే దగ్గర తర్బీదవుతూ ఉన్నాడు, మోషే చేతి కింద పరిచారకుడుగా ఉన్నాడు, పనివాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని నేరుగా విన్నవాడు కాదు యెహోషువ. ఒక క్రొత్త అనుభవాన్ని యెహోషువ జీవితంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా అంతకుముందు మోషేతో మాట్లాడితే మోషే చెబితే వినేవాడు యెహోషువ. దేవుడు మాట్లాడిన మాట అది ఏదైనా మోషే ద్వారా వినేవాడు. నేరుగా దేవునితో కాంటాక్ట్ లేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు నేరుగా యెహోషువతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కదండి. ఏమంటున్నాడు? యెహోవా నా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక నాయకుడిగా దేవుడు చేయబోతున్నాడు. మోషే తర్వాత ఇశ్రాయేలును నడిపించడానికి ఒక నాయకుడిని చెయ్యాలి అంటే మొట్టమొదట ఎక్కడికి రావాలి? దేవుని స్వరాన్ని వినే అనుభవానికి రావాలి. నాయకుడుగా నీవు ప్రజలను నడిపించాలి అంటే, నాయకురాలుగా నీవు ప్రజలను నడిపించాలి అంటే, నాయకుడిగా నీవు ప్రజలకు బోధించాలి అంటే మొదట దేవుని స్వరాన్ని వినే అనుభవం ఎద్దకు రావాలి. దేవుని సన్నిధిలో మోకరించి దేవుని స్వరం కొరకు ఎదురు చూసే అనుభవం కావాలి. సమూయేలు దేవుని మందిరములో ఉండగా ప్రవక్తకు ముందు ఏం వినబడ్డాడు? దేవుని స్వరం వినలేదా సమూయేలు? దేవుని స్వరాన్ని ఆలకించిన వాడుగా ఉన్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. దేవుని పిలుపు, దేవుని స్వరాన్ని ఆలకించే అనుభవం లేకుండా ఏ వ్యక్తి కూడా ఒక నాయకుడు కాలేడు. ఏ వ్యక్తి కూడా దేవుని పరిచర్య చేయలేడు. ఏ వ్యక్తి కూడా దేవుని ప్రజలను ముందుకు నడిపించలేడు. దేవుని స్వరాన్ని వింటున్న క్రొత్త అనుభవం యెహోషువ జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని పిల్లలమైన మనం దేవుని స్వరం విని ఎన్నాళ్ళయింది? దేవుని స్వరం యొక్క ఆ అనుభవం మనకుందా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనతో మాట్లాడే పని అయితే నీవు ప్రజలతో మాట్లాడితే క్షేమకరంగా ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నీవు ప్రజలతో మాట్లాడితే అది క్షేమంగా ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడకుండా నువ్వు ప్రజలతో ఎంతసేపు మాట్లాడినా అది ఎలాగుంటుంది అంటే, మీరు చెప్పండి. సోది చెప్తాం అని తిరుగుతూ ఉంటారు కొంతమంది. విన్నారా ఎప్పుడన్నా? అంతే, సోది చెప్పినట్టే ఉంటుంది. నేను ఒకసారి మీకు చెప్పాను అనుకుంటాను. ఈ గోదావరి ప్రాంతం బాగా వెటకారం ఎక్కువ, వాళ్ళకి కొంచెం వెటకారంగా మాట్లాడతారు. నేను ఒకసారి ఒక స్థలానికి, గోదావరి ప్రాంతంలో ఒక స్థలానికి మీటింగ్స్కి వెళ్ళాను. నేను కొంచెం ట్రైన్ లేట్ అయ్యి ఆలస్యంగా వెళ్ళాను.
వెళ్ళేలాకి మొదటి రోజు మీటింగ్ స్టార్ట్ అయ్యాయి. నాతో పాటు ఇంకొక ఇద్దరు దైవ సేవకులు ఉన్నారు. ఆ ప్రాంతం ఆయనే ఒక ఆయన దైవ సేవకుడు నాకంటే ముందు వాక్యం మాట్లాడుతున్నాడు. మొదటి వర్తమానం ఉదయం మొదటి మీటింగ్లో చాలామంది ప్రజలు చేరి వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. ఎంతోమంది ప్రజలు వచ్చారు. ఆ 2 జిల్లాల నుంచి చాలామంది వస్తారు గోదావరి ప్రాంతంలో. అంతమంది ప్రజలు ఉండగా ఉదయాన్నే ఒక దైవ సేవకుడు మాట్లాడాడు. నేను వెళ్ళేలోకే ఒక సహోదరుడు నాతో పాటు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు స్టేషన్కి. అతను నన్ను తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అక్కడ లోకల్గా ఉన్న ఒక సహోదరుని పిలిచి అడిగా. నేను ఇప్పుడు దాకా మాట్లాడిన ఆయన దైవ సేవకుడు ఏ అంశం మీద తెలుసుకోవాలి కదా. రెండోసారి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ అంశం మాట్లాడారో తెలుసుకుంటే బాగుంటుందని, దేని గురించి మాట్లాడారు, ఏంటి అంశం ఏంటి అని అడిగాను. అడిగితే ఆ సహోదరుడు అన్నాడు, ఒకసారి ముందు అడిగితే ఏం చెప్పాలా, మీరు కానివ్వండి తొందరగా కానివ్వండి, అక్కడ పాట పాడుతున్నారు, ఆ పాట అయిపోగానే రెండో వర్తమానం మీరు చెప్పాలా, మీరు కానివ్వండి తొందరగా అన్నాడు. మళ్ళీ నేను అడిగాను, అది కాదు ముందు మాట్లాడిన ఆయన ఏం మాట్లాడాడు అంశం అని. అప్పుడు ఇంకా చెప్పక తప్పలేదేమో. అప్పుడు అన్నాడు, ఆయన మలాకి తర్వాత మత్తయి సువార్తకు ముందు ఉంది కదా దాని మీద మాట్లాడాడు అన్నాడు. నాకు గబక్కన అర్థం కాల. మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్తకి ముందు ఉంది కదా ఆ గ్రంథం మీద మాట్లాడాడు ఆయన అన్నాడు. అనగానే నేనుండి, ఆనందరావు వాడు ఏమి లేదు కదా, మలాకి తర్వాత మత్తయికి ముందు ఏమి లేదు కదా, తెల్ల కాగితం అక్కడ ఆడ కూడా ఏమి లేదన్నా అన్నాడు. వాళ్ళు కొంచెం వెటకారంగా నేరుగా చెప్పరు, ఆడ కూడా గంట వేస్ట్ ఏమీ లేదన్నాడు. బాధేసింది, చాలా బాధేసింది. ఎందుకంటే అంతమంది ప్రజలు వారి పనులు మానుకొని, వారు వేరువేరు ఊర్ల నుంచి, కొంతమంది కుటుంబాలను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, వేరువేరు వాళ్ళు వచ్చి ఆ మీటింగ్స్కి వచ్చి దేవుని వాక్యం వినటానికి వెళితే, నువ్వు దేవుని స్వరం వినకుండా వెళ్ళి నీ స్వరాన్ని వినిపిస్తే ప్రయోజనం ఏంటి? అలాగే మలాకి తర్వాత మత్తయి సువార్తకు ముందు గ్రంథం మాట్లాడినట్టే ఉంటుంది, ఏమీ లేదు అక్కడ అన్నాడు. బాధేసింది. ఇంతమంది ప్రజలు చేరి వచ్చినప్పుడు, మనకు దేవుడు ఆధిక్యత ఇచ్చినప్పుడు, దేవుని పక్షాన నిలిచి దేవుని మాటలు అందించే ఆధిక్యత నీకు ఇచ్చాడంటే అది చిన్న విషయం కాదు. నువ్వు ఎవరివైనా సరే, సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, నీకు ఆధిక్యత ఇచ్చాడంటే గొప్ప గొప్ప ఉన్నతమైన కదండి ఉన్నతమైన ఉద్యోగాలు చేసే వాళ్ళకి లేదా ఆధిక్యత? సంఘాలలోనే ఉండి దేవుని నమ్మి ఆరాధన చేసేవాళ్ళు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు దేవుని పక్షాన నిలబడి 2 మాటలు చెప్పే ఆధిక్యత వాళ్ళకి ఇవ్వలేదు. నీకు నాకు ఇచ్చాడంటే మనం వాళ్ళకంటే గొప్పవారమని కాదు. మరి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని స్వరాన్ని మనము ఆలకించాలి. దేవుని స్వరాన్ని మనం ఆలకించే అనుభవంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేది, దేవుడు మనకి ఏ స్వరాన్ని అయితే వినిపిస్తాడో దాన్ని మనం ప్రజలతో మాట్లాడతాం. ఒక మాట 9వ అధ్యాయం అపోస్తుల కార్యములో ఒక మాట చూద్దాం, చూడండి. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం, పౌలు ఎలా వాక్యం చెప్పేవాడో, ఏ ప్రకారంగా పౌలు వాక్యం చెప్తాడో అక్కడ బర్నబా సాక్ష్యం ఇస్తాడు పౌలు గురించి. 9వ అధ్యాయం 26 నుంచి చదవండి. అతడు యెరూషలేములోనికి వచ్చి అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, వినండి, అతడు త్రోవలో ప్రభువుని చూచెననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించుచుండెను. 3 మాటలు చూడండి అక్కడ. ప్రభువు వైపు చూచాడు, ప్రభువు స్వరాన్ని విన్నాడు, ఆ విన్న స్వరాన్ని ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఇది వరుస క్రమం. ప్రభువు నీతో మాట్లాడాలి అంటే, ప్రభు స్వరం నీకు వినబడాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేశాడు పౌలంట? ప్రభువును చూచాడు. ప్రభు వైపు చూడడం, దేవుణ్ణి అడగడం, దేవా ఎదుగో ఈ దినాన ప్రజలు వస్తారు, వారితో నేనేం మాట్లాడాలి? నీ స్వరం, నీ మాట, నీ తలంపు ఏదైనా ఉంటే నాకు ఇస్తే నేను అది మాట్లాడితే ప్రయోజనకరం. ప్రభు వైపు చూసే మాట్లాడుతున్నామా?
ప్రభు వైపు చూడకుండా లోకం వైపు చూసి మాట్లాడుతున్నాము. ఉదయం నుంచి రాత్రి వరకు కదండి మన పనులు, మన ప్రయాణాలు అక్కడ గడిపి కదండి, రకరకాల ప్రజలతో గడిపి నేరుగా వచ్చేసి స్టేజీలెక్కించి వాక్యం చెప్పేస్తున్నాం అనేక సార్లు. మోషేతో అన్నాడు, మోషే నీవు నిలుచున్న స్థలము భయంకరము. మోషే వణికాడు అని ఉందండి. మోషే వణికాడంట, భయముతో వణికాడు. దేవుని సన్నిధి అంటే మనం వణికే వారంగా ఉండాలి. దేవుడిచ్చిన ఆధిక్యతను మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి అదిగో యెహోషువతో మొట్టమొదటగా దేవుడు తన స్వరాన్ని వినిపించిన వాడుగా ఉన్నాడు. దేవుడు యెహోషువతో తన స్వరాన్ని వినిపించాడు అంటే యెహోషువ ఏం చేశాడు, ఏం చేస్తూ వచ్చాడు చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి చూడండి. సరే, మనకు అక్కడ సందర్భం మనకు తెలుసు. అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ధం చేస్తుంది ఎవరు? మోషే, అహరోను, హూరు అనువారు ఎక్కడున్నారు? కొండ శిఖరమున ఉన్నారు వాళ్ళు. యుద్ధం చేస్తుంది ఎవరు? పేరు చెప్పండి. యెహోషువ. యుద్ధం యెహోషువ చేస్తున్నాడు. మోషే కొండ శిఖరాన ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, మోషే ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఇవి ఉన్నాయో లేదో, ఇప్పుడు పరీక్షల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఉంటాయి కొన్ని కదండి. యుద్ధము అనుండి ఇటుపక్క మోషే, యెహోషువ పేర్లు పెడితే ఎవరు యుద్ధం చేయాలి? యుద్ధం చేసేవాళ్ళు ఎవరు అసలు? సరే, ఇటుపక్క ఒకటి ఉంది అనుకోండి, ఇటుపక్క యుద్ధము అని ఉంది, ఇటుపక్క పేర్లు ఉన్నాయనుకోండి, యెహోషువ, అహరోను, మోషే. వీళ్ళలో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు? కొంచెం ఆలోచన చేసి చెప్పండి. సకల విద్యలు నేర్చుకున్నాడు ఎవరు చెప్పండి? నో డౌట్. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు ఎవరు? మోషే. మోషే ఇలాంటి వాడు, సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు. ఐగుప్తు విద్యలు, ఏ యుద్ధములో ఎన్ని రకాల యుద్ధాలు ఉంటాయో అన్ని రకాల విద్యలు నేర్చుకున్నవాడు, ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. మోషేని ఎక్కడ పెట్టాడు దేవుడు? ప్రార్థన చేసే దగ్గర పెట్టాడు. యెహోషువ ఏం చేయటం చేతవు? యుద్ధం చేయటం చేతావా కదా? యెహోషువ తిమ్మాయిపాలెం తీసుకెళ్ళి వదిలిపెడితే ఆ ఇటుక బట్టీలోళ్ళు ఎవరైనా పెట్టుకుంటారు యెహోషువని. ఎందుకు? యెహోషువకి ఇటుకలు చేయటం, ఐగుప్తులో ఉన్నప్పుడు యెహోషువ యుద్ధాలు చేయలా, ఇటుకలు చేశాడు. ఇటుకలు చేసే పని యెహోషువది కదా. యుద్ధ నైపుణ్యుడు మోషే. కానీ దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు ఇక్కడ? యెహోషువ. నేను అనుకుంటాను, అమాలేకీయులు ఎప్పుడైతే యుద్ధానికి వచ్చారో మోషేకి ఎప్పటి నుండో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక ఆశ ఉంటుంది. ఏం ఆశ చెప్పండి? మనం నేర్చుకున్నది ప్రదర్శించాలి అనే ఆశ ఉంటుంది కదా. ఒక సంవత్సరం అంతా కష్టపడి కదా నేర్చుకున్నారనుకో, సంవత్సరం అంతా పిల్లలు కష్టపడి మ్యూజిక్ క్లాస్కి వచ్చి పిల్లలు కొంతమంది పాటలు నేర్చుకున్నాక వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ఏలేశ్వరపాలెంలో స్టేజీ ఎక్కించి మైకులు ఇచ్చి పాడంగల్లే వాళ్ళకి ఎలాగుందంటే ఆ రోజు పండగగా ఉంది. ఎందుకంటే సంవత్సరం అంతా వాళ్ళు మందిరానికి వచ్చి మ్యూజిక్ క్లాస్లో సంగీతం నేర్చుకొని పాటలు పాడటం నేర్చుకొని ఆ నేర్చుకున్నది ఒకరోజు ప్రదర్శించినప్పుడే వారికి ఆనందం. నేర్చుకొని గమ్మున ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదు. నేర్చుకున్నది ప్రదర్శించాలి.
ఆ ప్రదర్శించేటప్పుడు శృతి తప్పిందనుకో అది చాలా ప్రమాదం. ఒకడంట 6 నెలలు సాము నేర్చుకొని వచ్చి మూలన ఉన్న ముసలమ్మను కొట్టాడంట కదా. ఏంటంటే 6 నెలలు సాము అంటే కర్రసాము. అప్పట్లో అవే యుద్ధాలు. ఇక 6 నెలలు పోయి కర్రసాము నేర్చుకొని వచ్చి ఎవరిని కొట్టాడంట ఆఖరికి? మూలన ఉన్న ముసలమ్మను కొట్టాడంట. అంటే మూలన ఉన్న ముసలమ్మను కొట్టడానికి 6 నెలలు కర్రసాము అవసరమా? నెడితే పడదు కింద. కాబట్టి అనేక సార్లు మన తర్బీదుని మనం సరిగా ప్రదర్శించని సందర్భాలు చాలా ఉంటాయి. తర్బీదు చేస్తున్నామే కానీ ఆ తర్బీదును ప్రదర్శించలేకపోతున్నాం. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని నమ్మావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నావు. ఎంతమంది రాసుకునేవాళ్ళు కదండి, ప్రతి ఒక్కరూ రాసుకుంటున్నారు. ఎంతమంది ప్రదర్శించగలుగుతున్నారు? అది నా ప్రశ్న. కేవలం ఏళ్ల మీద లెక్క పెట్ట సహోదరుల్లో సహోదరుల్లో దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు అంటే వేళ్ల మీద లెక్క పెట్టాల్సి వస్తుంది. వాళ్ళే. నీవు నేర్చుకొని తర్బీదు పొందిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ప్రదర్శించాలి. అలాగే మోషేకు కూడా ఆశ ఉంది ఎప్పటి నుంచో కదండి. మోషే 40 సంవత్సరాలు వచ్చేలోకి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇంకా రాజు అయిన తర్వాత చుట్టుపక్కల దేశాలన్నిటి మీద జయిద్దాం అనుకునే లోపల మోషే ఈ లోపల ఏం చేశాడు? ఐగుప్తీయుడిని ఒకడిని చంపాడు. చంపి దేశం నుంచి పారిపోయాడు. పారిపోయి మిద్యాను దేశానికి చేరాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా మోషేని ఐగుప్తుకే తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు మోషేని వాళ్ళు యువరాజుగా చూడలేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూశారు? అంతకుముందు మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు నడిపించక ముందు, అంతకుముందు 40 సంవత్సరాలు యువరాజు, సకల విద్యలు అభ్యసించి అప్పుడు అందరూ భయపడ్డారు. మోషేని చూస్తే ఎవడు కదిలాడలా, ఎక్కడోడు అక్కడ గమ్మున ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటే వీళ్ళు చీటికి మాటికి గొణుగుతున్నారు, ఏడిపిస్తున్నారు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, సతాయిస్తున్నారు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన మీద కొట్టడానికి దొమ్మిగా కూడా వచ్చిన సందర్భాలు, ఎరుకో నుండి వేగు చూసి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన మీద వారి మీద తిరగబడగానే ఉంటుంది. అప్పుడు కాలేబు వాళ్ళని నిమ్మలింపజేశాడనే మాట ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే గొర్రెలు కాసి వచ్చాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసేలోకే మోషే చాలా పలచగా కనపడ్డాడు వీళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు ఆయన మీద సనగటం గొనగటం ఇవన్నీ చేస్తున్నారు. సహజంగా మోషేకు ఒక ఆలోచన ఉంటుంది లోపల కదా. ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి నేను సహిస్తున్నాను, మీరు ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని మాటలు అంటున్నా నేను నోరు మూసుకొని నేను సహిస్తున్నాను, దేవుడు గనక నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే మీ తాట తీద్దును కదా అనుకొని ఉంటాడా లేదా? ఎందుకు? సకల విద్యలు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరు విద్యలు వచ్చిన వాళ్ళు లేరు, యుద్ధాలు చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. యుద్ధం చేయగలిగిన నైపుణ్యత కలిగిన వాడు మోషే ఒక్కడే. మోషేకి అనుకుంటున్నాడు, ఇట్టనే ఏడిపిస్తూ ఉండండి, నన్ను నా మీదే సడుగుతూ ఉండండి, ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు మన మీదకి యుద్ధానికి రాకపోతారా, ఆ రోజున నేను యుద్ధం చేయటం మీరు కళ్ళారా చూస్తారు. ఇంకా ఆ రోజు నేను యుద్ధం చేయటం మీరు కళ్ళారా చూసిన తర్వాత అప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు? నా ఎదురుగా గడగడ, అమ్మో మోషే ఏదో గొర్రెలు కాసుకునేవాడు అనుకున్నాము కదండి. మోషే ఏదో గొర్రెలు, ఇప్పుడు ఏదో మనకి వాసు సన్నగా ఉన్నాడని చెప్పి వాసు మీదకి నేను సారికి కొట్టడానికి వెళ్తున్నాను అనుకోండి, వాసు ఉండి గమ్మున ఉంటున్నాడు అనుకోండి, ఒకరోజు నేనేదో పోతా ఉంటే ఆడ కొప్పిరిపాడు కాడ బ్యాంక్ కాడ ఒక 10 మందిని కొడుతున్నాడు అనుకోండి వాసుని, మరుసటి రోజు నేను వాసు జోలికి వెళ్తానా? అయ్యా వాసు గారు అంట. ఎందుకు? ఆయన ప్రదర్శన అక్కడ చూశాను కదా. అంతకుముందు నేను అనుకున్న వాసు కాదు, వాసులో చాలా యుద్ధ నైపుణ్యత ఉంది అని తెలిసిన తర్వాత గడగడలాడతాం, భయపడతాం. అలాగే నా వీరత్వం నా శూరత్వం ఏదో ఒక రోజు వీళ్ళకి చూపించకపోతానా, ఈడ తాట తీగిపోతాను అనుకుంటా ఉన్నాడు పాపం మోషే. ఒకరోజు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి రాగానే దేవుని స్వరం వినపడింది, మోషే కానీ అమాలేకీయులతో యుద్ధం చేయాలి సిద్ధంగా అండి అన్నాడు. అనగానే మోషేకి చెప్పనసఖ్యమైనంత ఆనందం కదా. ఎందుకు? అలనాడు 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు కదా, సకల విద్యలు నేర్చుకున్నాడు, వాటిలో ప్రావీణ్యత, కానీ ఎక్కడా కూడా వాటిని ప్రదర్శించే అవకాశం దొరకలేదు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు అరణ్యంలో.
వాటిని ప్రదర్శించే అవకాశం దొరకల. ఒకేసారి దొరికింది అవకాశం. వాడిని ఒక్క దెబ్బ కొట్టంగానే వాడు చచ్చాడు కదా. ఒక్క దెబ్బ కొట్టంగానే చచ్చిపోయాడు. వాడిని ఇసుకలో పూడ్చిపెట్టాడంట. అక్కడే మోషే సత్తవ కనపడుద్ది నాకు, మోషే సహనం కనపడుద్ది. ఇసుకలో గుంట తీసి పూడ్చిపెట్టడం అంటే కష్టమా తేలిక చెప్పండి మీరు? చాలా కష్టం. మామూలు మట్టిలో గుంట తీసి ఒక మనిషిని సమాధి చేయటం ఈజీ, కానీ ఇసుకలో తీయటం చాలా. నేను ఒకసారి చిన్నగా వెళ్ళినప్పుడు ఒక సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ ఇసుకలో ఎంతసేపు తీస్తారు కానీ అంటారా తొందరగా అన్న, ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే. అన్నవు నీకేం తెలియనట్టుంది, ఇసుకలోనే కష్టం అన్నా అన్నాడు. ఇదేందా ఇసుక కష్టం, గడ్డపారతో కూడా చిలకపారతో తీస్తే తీస్తూ ఉంటే ఒక పక్క పడతా ఉంటుంది అన్న, తీస్తూ ఉంటే పడతా ఉంటుంది. 3 బొచ్చులు బయట వేసామంటే దాంట్లో 1.5 బొచ్చు మళ్ళీ లోపల పడుద్ది. చాలా కష్టం. మరి ఇసుకలో గోతి తువ్వి పూడ్చిపెట్టాడంటే ఓపిక ఉన్నోడా కాదా? ఓపిక ఉంది మోషే దగ్గర, సహనం ఉంది, బలం ఉంది. ఒక్కడే ఎవరు సహాయం లేకుండా గుంట తీసి కప్పెట్టాడు. అక్కడేం పెద్ద ప్రదర్శించే అవకాశం, ఒక దెబ్బకి చచ్చాడు. వాడితో పోరాడి ఏదైనా మల్ల యుద్ధం చేయడానికి కూడా అవకాశం లేదు, ఒక దెబ్బకి చచ్చిపోయాడు వాడు. ఇక నాకంటూ ఒక అవకాశం వచ్చింది, యుద్ధం చేసే అవకాశం. నా విద్యలు ఈరోజు ప్రదర్శిస్తాను. వాళ్ళు అమాలేకీయులు భయపడి పారిపోవాలి. ఎవరు భయపడాలి? ఇంకా ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడాలి. ఇది సరైన ఆలోచనేనా? మన సకల విద్యల వల్ల దేవుని ప్రజలను భయపెట్టడానికి కాదు సుమా. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్, నీకు ఇచ్చిన తలాంతులు, అది ఏదైనా దేవుని పిల్లలను భయపెట్టడానికి కాదు, శత్రువుని భయపెట్టడానికి, దేవుని పిల్లలకు రక్షణ కల్పించడానికి. దేనికి యుద్ధం చేయాలి నాయకుడు చెప్పండి? ఒక రాజు యుద్ధం చేసేటప్పుడు దేనికి చేస్తాడు? ఒక రాజు ఆ రాజ్యంలో ఉన్న సైన్యమంతా యుద్ధం చేసేది ఎవరి మీద? సొంత ప్రజల మీద కాదు సుమా, శత్రువుల మీద యుద్ధం చేస్తారు. ఎవరిని కాపాడటం కోసం? సొంత ప్రజలను కాపాడటం కోసం. మన భారతదేశానికి బోర్డర్లో మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వారు ఎటు తిప్పి ఉంటారు, తుపాకులు అవుటు తిప్పి ఉంటాయా, మనకెళ్ళి తిప్పి పెడతారా? మనల్ని కాపాడడానికి వాళ్ళు ప్రాణాలు వడ్డుతారు. కాబట్టి సైనికుని లక్షణం, ఒక రాజు లక్షణం, దేవుని పిల్లల యొక్క లక్షణం కూడా సైనికుని లక్షణం. తిమోతితో అంటాడు కదా, నీవు మంచి సైనికుని వలె ఉండాలి తిమోతి. ఇప్పుడు ప్రదర్శించే సమయం వచ్చింది. ఇక అన్నీ తీయండి, ఆడుండయా నా ఆయుధాలన్నీ బయటికి తీయండి అన్నాడు. అమ్మో, మోసే దగ్గర ఇవన్నీ ఉండయా? కత్తులు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి కదా, గద ఉంది, అది ఉంది, అన్ని విల్లులు అన్నీ తీస్తున్నారు బయటికి. అప్పుడు అడిగారు ఎవరో వచ్చి, మోసే గారు ఇవన్నీ నువ్వే యుద్ధం చేస్తావంటే, ఇప్పుడు చూడండి నా ప్రతాపం అనుకుంటూ వచ్చాడు. వచ్చేలోకే మోసే ఆగన్నాడు దేవుడు. ఏంటి ప్రభా, నువ్వు 1 2 3 చెప్తావా, నేను మొదలు పెడతాను యుద్ధం. నువ్వు కొండెక్కయ్యా అన్నాడు. ఊరు అహరోను తీసుకొని నువ్వు కొండెక్కాలి. కొండ మీద నుంచి యుద్ధం చేయమంటావా? కాదు కాదు, యుద్ధం నువ్వుగా చేసేది. మరి ఇంకెవరు ఉన్నారు? యెహోషువ చేస్తాడు. ఆశ్చర్యపోయి ఉంటాడు మోషే. యెహోషువ యుద్ధం చేసేది ఏంటి? యెహోషువకు యుద్ధం చేయటం చేత కాదు. ఇటుకలు చేసిన వాడు చిన్నప్పటి నుండి యుద్ధం అంటే ఏందో తెలియదు, యుద్ధ రంగం అంటే ఏందో తెలియదు, యుద్ధ భూమి అంటే ఏందో తెలియదు. యెహోషువ ఎట్ట చేస్తా అంటే, నేను చేపించేవాడిని. యుద్ధం యెహోషువ అనే చేస్తాడు ముందుండి. చేపించేవాడు ఎవరు? దావీదుతో చేపిలేదా యుద్ధం? యుద్ధము యెహోవాదే అన్నప్పుడు దావీదు చేయలేదా యుద్ధం? యెహోషువతో యుద్ధం చేయించడానికి నిలబెట్టాడు. ఇప్పుడు మనం చదువుకున్న దగ్గర వారు ఆ పర్వతం మీదకి ఎక్కి మోషే, హూరు, అహరోనులు ప్రార్థన చేస్తూ ఉండగా యెహోషువ ఏం చేశాడు? యుద్ధము చేశాడు. అలాగైతే ఇప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయానికి రండి. అక్కడ యెహోషువ ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? యుద్ధం చేయటం కాదు, యుద్ధం దేవుడు చేయించాడు. మోషే, అహరోను, హూరులు ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్చుకున్నాడు. అక్కడ వారు ప్రార్థన చేశారు కాబట్టే
నేను యుద్ధం చేయగలుగుతున్నాను అమాలేకీయులతో. వారు నా నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ శత్రు సైన్యాన్ని నేను ఓడించడానికి ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఆ ధైర్యాన్ని నాకు ఎక్కడి నుండి వచ్చిందంటే వారి ప్రార్థన వల్ల నాకు వచ్చింది అనే ఒక ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్నాడు. దేవుని స్వరము వినడానికి ముందు ప్రార్థన అనుభవాన్ని నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్నాడు యెహోషువ. ఇప్పుడు 33వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఆ వచనాన్ని జాగ్రత్తగా చదివితే మన గొప్ప సత్యం అర్థమవుతుంది. అక్కడ కొండపైన 11వ అధ్యాయంలో ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్నాడు యెహోషువ. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో 11వ వచనం, అక్కడ 11వ అధ్యాయం, ఇక్కడ 11వ వచనం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రార్థన చేస్తున్న యెహోషువ, ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్న యెహోషువ కదండి. ప్రార్థనా జీవితం థియరీ ఉంది, థియరీ లేకుండా ప్రాక్టికల్ ఉండదు, థియరీ ఉండి ప్రాక్టికల్స్ లేకపోతే ఉపయోగం లేదు. ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్నాడు అక్కడ. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో కలిసి చేస్తున్నాడట చూడండి. అక్కడ మోషేతో, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అబ్బా, వారిద్దరూ ముఖాముఖిగా మాట్లాడుచు ఉండగా అక్కడ ఎవరున్నారు? యెహోషువ చూస్తూ ఉన్నాడు. మాట్లాడుకుంటుంది వాళ్ళిద్దరే. యెహోషువ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి ఒక చోట, వాడిని ఒకరిని పక్కన పెట్టి ఒక ఇద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, కోపం వచ్చుదా రాదా మూడోవాడికి? వాడితో ఏం మాట్లాడకుండా వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు అనుకోండి. నేను ఒకసారి మన మీటింగ్స్కి ఎంజీ జాన్ గారని చాలా సంవత్సరాల కిందట సభలకు వచ్చాడు. ఆయన కేరళ. ఆయన ట్రైన్ ఎక్కడానికి ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు వెళ్ళిన తర్వాత ట్రైన్ ఇంకా రాలేదు, నేను వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల వి మాథ్యూస్ గారని ఆయన ఎక్కడో చీరాల్లో సభలు ముగించుకొని ఆయన స్టేషన్కి వచ్చాడు. అదే ట్రైన్ ఎక్కాలి, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఈయన ఇద్దరు కలుసుకున్నారట. కలుసుకున్న కాడి నుంచి ఇద్దరు కేరళ వాళ్ళు కదా, ఇక వాళ్ళిద్దరూ మీరు ఎక్కడికి వచ్చారు, వాళ్ళిద్దరికి పరిచయం ఉంది. ఇద్దరు చెన్నైలోనే ఉంటారు. చీరాల సభలు ముగించుకొని ఆయన అద్దెకి సభలు ముగించుకొని నేను ఈయన తీసుకెళ్తే అక్కడికి వెళ్ళినాక ఇక నాతో మాట్లాడలే ఎంజీ జాన్ గారు. అద్దెకి నుంచి నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక వాళ్ళు మలయాళంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నేనుండి ఇంకా మీరిద్దరు తోడుగా ఉన్నారు కదా, ఇంక మీరిద్దరే మాట్లాడుకుని నాతో ఏం మాట్లాడలేదు కదా బ్రదర్, నేను ఇంక వెళ్తానని సెలవు తీసుకొని వచ్చా. ఎందుకు? వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి వాళ్ళు మాట్లాడేది నాకేమీ అర్థం కానప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేను అంటున్నాను, ఇక్కడికి రండి. మోషేతో దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతునేది యెహోషువకు అర్థం అవుతుందా, అర్థం కాదా? చెప్పండి. అర్థమవుతుంది, వింటున్నాడు. యెహోవా ఎలా మాట్లాడుతున్నాడో మోషేతో, మోషే తిరుగా దేవునికి ఎలా సమాధానం చెప్తున్నారో, వారిద్దరు ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరి ముఖాలని చూస్తూ అక్కడ ఉన్నాడు యెహోషువ. ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూస్తున్నాడు. చూసి ఈ లోపల ఒక చిన్న వర్తమానం వచ్చింది. కింద పాళెములో ఏదో కొంచెం గందరగోళం జరిగింది అనగానే ఇప్పుడు నాయకుడు కదా మోషే బయటికి రావాల్సి వచ్చింది లేచి. అదే సన్నివేశం అక్కడ చూడండి. ఇప్పుడు చదవండి. మాట్లాడుచుండగా యెహోవా మోషేతో ముఖంగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. తరువాత అనే మాట గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా మనం మొదటి వచనంలో ఏం చదువుకున్నాం? మోషే మృతి పొందిన
తరువాత. అయిపోలేదని దాని అర్థం. మోషే మృతి పొందెను కాదు, మృతి పొందిన తరువాత అంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ కూడా ఏముంది? మాటలాడుచుండెను తరువాత అన్నాడు. అంటే మాటలాడుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది అంటే ఈయన లేచి పాళెములోకి వస్తున్నాడు, కిందకి దిగి వస్తున్నాడు, తిరిగి వచ్చుచుండెను. చదవండి ఆ మాట. అతని పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ ఉన్నది చెప్పండి, బాగుంటుంది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అదండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయములో అనుభవం, 12వ అధ్యాయములో ప్రాక్టికల్ ప్రేయర్ లైఫ్, కార్యరూపకమైన ప్రార్థనా జీవితం కనబడుతుంది. మరి అక్కడ నుంచి మోషే కిందకి దిగి వచ్చాడు కాబట్టి యెహోవా వెళ్ళిపోయిననుందా? ఉందా? ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో మోషే పక్కకు వచ్చేసాడు. వెంటనే ఆయన మాటలకు ఎవరు అటెండ్ అయ్యారు? యెహోషువ. దేవునితో ముఖాముఖి అనుభవం కలిగిన వాడు యెహోషువ. ఇప్పుడు రండి, యెహోషువను ముఖాముఖి అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు అంటే ప్రార్థన అనుభవము, ప్రార్థన చెప్పండి తర్బీదు, ప్రార్థన తర్బీదు కలిగిన వాడుగా యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు మోషే మృతి పొందిన తరువాత ఎవరు? అక్కడ ముఖాముఖిగా మోషే మాట్లాడిన తరువాత ఎవరు? యెహోషువ. మరి ఎక్కడ ఎవరుంటారు? మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలు నడిపించే నాయకుడు ఎవరవుతారు? యెహోషువనే. ఎందుకు యెహోషువ? ఏంటి యెహోషువకున్న అర్హత అంటే ముఖాముఖిగా మాట్లాడే అర్హత కలిగిన వాడు. అసలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి? మోషే, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైన స్థలం అన్నప్పుడు గడగడగడ వణికిపోయిన మోషే ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడే స్థితికి వచ్చాడంటే ఎంతగా ఆత్మీయంగా ఎదిగాడో, ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడో. అలాగే యెహోషువ కూడా ముఖాముఖిగా, అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఎక్కడ మస్త్రావించని మాట. యెహోషువ ఎవరు? యవనస్తుడు. యవన కాలంలో నుండే రావాలి ఇది. ఏదో అంత అయిపోయిన తర్వాత నేనేదో చేద్దాం, నేనేదో చదువుతాను. యవన కాలాన్ని దేవుని సన్నిధిలో గడిపేవారుగా, యవన కాలాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కొంతకాలం అయిన తర్వాత ధ్యానించే అవకాశం ఉండదు నీకు. కొంతకాలం అయిన తర్వాత నీ శరీరం సహకరించదు. నీ యవన కాలాన్ని నువ్వు ధ్యానించకుండా నష్టపరుచుకొని అక్కడ ఇక్కడ కదండి, ఉదయం లేచిన దగ్గర నుండి ఖాళీ లేదంట ఒకళ్ళకి. ఎవరికి అసలు బిజీ 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 బిజీ. సాయంకాలానికి ఎంత సంపాదించావంటే సామెత ఒకటి ఉండేది. వెనకటి రోజుల్లో ఒక సామెత అనేవాళ్ళు, తెలుసా సామెత? మీరు చెప్పండి. ఉదయం లేచిన దగ్గర నుండి సంపాదన సంపాదన సంపాదన. దేనికి దేనికి? కుట్టుగూలకు జాలే వారాలి అన్నీ. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని నువ్వు ఎక్కడో గడుపుతున్నావు. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని నీవు దేవుని సన్నిధిలో గడపట్లేదు. యెహోషువ యవనస్తుడండి. పోనీ యెహోషువకి ఏమన్నా ఫైనాన్షియల్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే ఏం పని చేసుకునేవాడు యెహోషువ? కూలి పని చేసుకునేవాడండి, ఇటుకలు పని చేసుకునేవాడు. దేవుని చేతిలో ఎంత బలంగా వాడబడ్డాడో చూడండి యెహోషువ. ప్రత్యక్షంగా ఆ అనుభవం కలిగిన వాడుగా యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు మోషే మృతి పొందిన తరువాత చదవండి ఆ మాటలు చదవండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ
యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మోషేతో దేవుడు చెప్పిన మొదటి మాట ఏంటంటే, కాబట్టి నీవు లేచి చదవండి. కలపండి ఆ పై మాటని కింద మాటని మధ్యలో ఎన్ని వదిలేసి నీవు లేచి వెళ్ళండి అంటే ముందుగా వెనక్క, ముందుకి ఆ మాట కలపండి. అక్కడ మీరు లేచి ఎక్కడికి వెళ్ళాలి? ముందుకు వెళ్ళండి. కృంగిపోయారు మోషే మరణంతో. మోషే చనిపోయేలకే ఏం అర్థం కాలేదు ఇశ్రాయేలు ప్రజలకి. 40 విడిపించిన వాడు, తోడుగా ఉన్నవాడు, 40 సంవత్సరాలు నడిపించిన వాడు ఒక్కసారిగా కంటికి కనపడకుండా పోయాడే మోషే. ఏంటా మా పరిస్థితి? కుటుంబంలో కుటుంబ యజమానో, తండ్రో, భర్తో, కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఒక్కసారిగా చనిపోతే సిచ్యుయేషన్ ఎలాగుంటుందో అలాగుంది అక్కడ సిచ్యుయేషన్. అందరూ నీరసిల్లిపోయారు, అందరూ దుఃఖంలో ఉన్నారు. పోనీ కనులారా చూశారా? మోషేతో చివరి మాటలు ఏమన్నా మాట్లాడారా? కనులారా చూశారా? పోనీ మోషే చచ్చిపోతే ఆ శవాన్నన్నా చూశారా? వీళ్ళు శవాన్ని కూడా చూసే అవకాశం లేదు. పోనీ చచ్చిపోతాడని వీళ్ళకి ఏమైనా ముందే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏదో కాస్త స్కానింగ్ రిపోర్ట్లు కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకు? పక్క పేజీలో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే ఎట్టున్నాడు? ఇప్పుడు అలా చచ్చిపోయేటట్టున్నాడా? చూడండి, వచ్చినని చెప్పయ్యా. 34:7 మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, సత్తువ తగ్గలేదు. ఏ సత్తువ? 40 సంవత్సరాలప్పుడు కొడితే ఒకడు పడ్డాడు కదా కింద, ఒక్క దెబ్బకి పడగొట్టాడు కదా. ఆ రోజు ఎంత సత్తువ ఉందో, ఇసుగు తీసి పూడ్చిపెట్టినప్పుడు ఎంత సత్తువ ఉందో అంత సత్తువ ఉందా లేదా? ఉంది. అంత శక్తి ఉంది. దృష్టి మాంద్యము కూడా లేదు, ఏ మాంద్యము లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎవరు ఊహించలేదు చనిపోతాడని మోషే. ఆరోగ్యం బాగానే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు కదా. ఎవరు ఊహించలేదు మోషే మరణం. బట్ జరిగింది, అది అంతే. ఎలా జరిగింది? ఒక మాట చూడండి అక్కడ. దేవుని నమ్మిన పిల్లల మరణం ఎలాగుంటుందంటే, ఎంత గొప్పగా అద్భుతంగా ఉంటుందంటే మోషే మరణాన్ని చూడాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? 34వ అధ్యాయానికి రండి. మోషే మోయాబు మైదానములో నుండి ఎరుక ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. యెహోవా దాను వరకు దేశమంతయు చూపించాడు. అంటే ఆ నెబో శిఖరం మీదకి ఎక్కగానే శిఖరంకి ఇంటి పక్కన ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. శిఖరం మీదకి తీసుకొని పోయాడు. మోషే పైదాకా వెళ్ళొద్దాం రా, కొండ దాకా అన్నాడు. ఇంకా అటు నుంచి అటే పోతావు మోషే అంటే భార్య పిల్లలకి ఎవరికైనా ఏమన్నా మాట్లాడినా చెప్పి వచ్చేవాడు. యెహోషువ నువ్వు కాస్త వీళ్ళని జాగ్రత్తగా చూసుకోయా, వాళ్ళకి వీళ్ళకి అవకాశం ఇవ్వాల దేవుడు. ఎందుకు? నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, నీకు అవసరం లేదు. నీ బాధ్యత అంతవరకే, ఈరోజు వరకే. ఆ తర్వాత ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. నేను తీసుకుంటాను ఆ బాధ్యత. నీవు ఏ బాధ్యత అయితే తీసుకుంటూ వచ్చావో ఆ బాధ్యత నేను తీసుకోబోతున్నాను. శిఖరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మోషే ఇటు చూడు అన్నాడు. శిఖరం పై నుంచి చూస్తే పట్టణం బాగా కనపడుద్ది కదా.
ఏదైనా హైదరాబాద్ అట్లా వెళ్ళినప్పుడు 4-5 అంతస్తులు పైకి వెళ్ళి చూస్తే ఏం కనపడుద్ది? సిటీ అంతా కనపడుద్ది. కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి మోషే ఇటు పక్క చూడు అన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. వాళ్ళతో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి, ఆయనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలతో 40 సంవత్సరాల ప్రయాణం చిన్న ప్రయాణం కాదు. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. వాళ్ళతో ఎంతో ఆత్మీయమైన బంధం ఉంది ఇతనికి, తండ్రి బిడ్డల బంధం ఉంది. సరే ఇటు చూడు మోషే ఒకసారి అన్నాడు. ఇటు చూస్తే ఏం కనపడింది? ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడో, ఏ దేశం కొరకైతే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారో ఆ దేశాన్ని, ఈ దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఇంకా కొండ దిగిన తర్వాత నేను చేయబోయేదేంటి? ఈ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్నాను నేను అన్నాడు. సరే ప్రభువా, అయ్యా మంచిది, చాలా సంతోషంగా ఉంది, కష్టపడి వాళ్ళని ఇంతదాకా తీసుకొచ్చాను, పదండి తొందరగా ఆ దేశానికి వెళ్ళిపోదామని అంటే మోషేతో దేవుడు అన్నాడు, ఇక్కడ లేదు కానీ ఆ సన్నివేశం ఇలాగ అనుకుందాం, మోషే నువ్వెక్కడికి కిందకి రావడానికి లేదు మోషే. ఆశ్చర్యపోయింటాడు మోషే. ఏ ప్రభువా? లేదు మోషే, అది నేను చూసుకుంటాను. ఇశ్రాయేలు ప్రజలను ఆ దేశానికి చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు ఇంకా ఈ కొండ శిఖరం మీద నుంచి కిందకి రావడానికి లేదు. నిర్ఘాంతపోయి ఉంటాడు మోషే, ఆశ్చర్యపోయి ఉంటాడు. ఇటుపక్క ప్రజలతో ఉన్న సంబంధం, అనుబంధం, రక్త సంబంధం, భార్య పిల్లలు ఉన్నారు. ఇటుపక్క స్వతంత్రించుకోబోతున్న దేశం కనబడుతుంది. ఆ దేశంలోకి అడుగుపెట్టే అవకాశం లేదంటాడు. చూడండి ఆ మాటలు. కనులార నిన్ను దాన్ని చూడనిచ్చి తిని గాని నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదు. నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదు. అసలు కళ్ళు బైర్లుగా ఉంటాయి మోషేకి. ఒకసారి ఏం అర్థం కాని సిచ్యువేషన్. ఏంది 40 సంవత్సరాలు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి గొర్రెలు కాపించాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత తీసుకొచ్చి ఇశ్రాయేలుతో నానా మాటలు అనిపించాడు. ఈ దేశం కొరకే కదా, ఇశ్రాయేలు ప్రజలకి నా చేతులతో ఈ దేశాన్ని ఇవ్వాలనే కదా, వాళ్ళకి నా నాయకత్వంలో వీళ్ళకి ఇవ్వాలనే కదా నా ఆలోచన. ఇంత కష్టపడింది ఇశ్రాయేలుకి ఈ దేశం నా చేతుల మీదుగా ఇద్దామనే కదా అంటే, నీ చేతుల మీద కాదు, దానికి ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతుల మీదుగా నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్నాను. మరి నేనేం చేయాలయ్యా? నేనేం చేయాలయ్యా అంటే ఏమన్నాడు చూడండి. అక్కడ 5వ వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట. యెహోవా మాట చొప్పున, చెప్పండి ఆ మాట. యెహోవా మాట చొప్పున మృతి పొందెను. రక్షించబడిన దేవుని పిల్లలు మృతి పొందాలి అంటే ఎవరి మాట? ఆయన మాట లేకుండా మనకు మృతి రాదండి కదండి. ఆయన మాట లేకుండా మృతి రాదు. ఇప్పుడు 4-5 నెలల నుంచి మా నాన్నకి బాగలేక ఈరోజు రేపో ఏం వార్త వచ్చుద్దో అని కదురు అంటే ఇప్పటికి ఎన్ని నెలలు? 4 నెలలు. ఎందుకు? ఆయన మాట ఇవ్వలేదు, ఆయన పిలవలేదు. ఆయన మాట ఇచ్చేంత వరకు ఉంటారు ఎవరైనా. రక్షించబడిన దేవుని పిల్లల యొక్క మరణములో ఉన్న అద్భుతమైన మర్మం ఏంటంటే ఆయన మాట చొప్పున మృతి పొందుతామండి. డాక్టర్ల మాట కాదు, ఇంకా రకరకాల మాట కాదు, యెహోవా మాట చొప్పున మృతి పొందండి. ఎలా జరిగి ఉంటుంది అక్కడ? నేను అనుకుంటాను మోషే కళ్ళు మూసుకో మోషే అని ఉంటాడు కదండి. కళ్ళు మూసుకో మోషే అని ఉంటాడు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకోండి అందరంటే ఎంత ఆనందంగా ఉంటుంది. దాని అర్థం ఏంది? ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కదా. కళ్ళు మూసుకున్నాక ఏం చేస్తాం? ప్రార్థన చేసినాక ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంటికి వెళ్ళిపోతాం. మరణం కూడా అంతేనండి. ప్రతి ఆదివారం కళ్ళు మూసుకోండి అనగానే కళ్ళు మూసుకున్నారు ఆనందంగా. ఇప్పుడు మీరు ఎంత ప్రసంగం చేస్తున్నా కళ్ళు మూసుకోండి అనే మాట కోసమే ఎదురు చూస్తున్నారు మీరు. కళ్ళు మూసుకుంటే అంటే గబక్కన కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసి ఆమెనంటే వెళ్ళిపోదాం. మరణం కూడా అంతే. దేవుడు మోషేతో, మోషే
కళ్ళు మూసుకో అన్నాడు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా ప్రభా, బీపీ లేదు, షుగర్ లేదు, సత్తవు తగ్గలేదు, చూపు బాగానే ఉంది, నాకు స్పెట్స్ కూడా లేవు, 40 సంవత్సరాల వయసులో ఎంత బలం అయితే ఉంది అంత బలం ఉంది, నేను ఇంకో 40 సంవత్సరాలు కూడా నడిపించాను. మోషే కళ్ళు మూసుకో మోషే. అట్లా కాదు ప్రభువా, నేను ఇంకా కొన్నాళ్ళు ఉన్నాను. కాదు మోషే, కళ్ళు మూసుకో. ఇంకేం చేయలేక మోషే కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థన చేస్తాడు కావాలా, ఆమె అని చెప్పి కళ్ళు తెరుద్దాం అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? మోషే మృతి పొందు. మృతి పొందు అనగానే ఏమైపోయాడు? మృతి పొందాడు. ఇదండి రక్షించబడిన దేవుని పిల్లల యొక్క మరణం. అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతం! తిరిగి వెళ్ళి ఒక మాట చెప్పడానికి వీళ్ళకి లేదు అవకాశం. అంతే దేవుని పిల్లల మరణం ఎలాగుంటుందంటే, మోషే ఒక మాట రాస్తాడు 90వ కీర్తనలో. ఏం మాట రాశాడు చూడండి. 90వ కీర్తనలో మోషే మరణాన్ని గురించి ఒక మాట రాశాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ కీర్తన 90వ కీర్తన. మోషే చేసిన ప్రార్థన ఇది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టింపకనువు, యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములు, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే, త్వరగా గతించిపోవును. కథనండి, మేము ఎగిరిపోయినట్టుగా వెళ్ళిపోయాడండి మోషే. ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళాడు, అక్కడి నుంచి అటు వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళారు కొండ మీదకి, ఒక్కడే దిగొచ్చాడు. దేవుడైన యెహోవానే దిగొచ్చాడు కిందకి. అయ్యా మోషే ఏడయ్యా లేడు, ఎగిరిపోయాడు. నా మాట చొప్పున మోషే వెళ్ళిపోయాడు. మన మరణములో ఆయన మాట ఉండాలండి. నేనంటాను, మోషే దేవుని మాట మృతి పొందే వరకు విన్నాడండి. ఆయన మాట ఎప్పుడు ప్రారంభమైంది? నా మాట విని, యోహాను సువార్తల మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి. ఆ రోజు విన్న మాట ఏ రోజు దాకా వినాలి? మృతి వరకు. ఆయన మాట విన్న మోషే ఆయన మాట చొప్పున మృతి పొందాడు. మోషే మృతి పొందిన తరువాత యెహోషువకి ఏం చెప్తున్నాడు? యెహోషువ, నీవు లేచి, చదవండి ఆ మాట, నీవు లేచి, చదవండి, నీవు జనులందరూ యోర్దాను నది దాటి వెళ్ళుడి, మీరు పైకి లేవండి, ముందుకు వెళ్ళండి, నేను మీకు ఇచ్చే వాటిని స్వతంత్రించుకోవడానికి వెళ్ళండి. మోషే లేడనే దిగుల్లో ఉంటే వాళ్ళకి ఇస్తున్న మొదటి మాట ఏంటంటే, మీరు లేవండి పైకి. ఆ దుఃఖ దినాలు అయిపోయాయి, మీరు ఇక దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీరు లేచి నిలబడండి. కృంగిపోయిన వారులారా లేవండి, దుఃఖంలో ఉన్నారా లేవండి, బాధలో ఉన్నారా లేవండి, మోషే లేడు అనే నిట్టూర్పులో ఉన్నారా లేవండి, లేచి ముందుకి సాగండి. ఒక వ్యక్తి లేనంత మాత్రాన విశ్వాస జీవితం ఆగిపోయేది కాదు. సేవకుడు చనిపోవచ్చు, సేవ చనిపోయేది కాదు. వస్తుంటారు నాయకులు, పోతుంటారు. దేవునితో లేచి ముందుకి వెళ్ళడం. అదే యెహోషువతో చెప్తున్నాడు, నీవు లేచి ముందుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆ దేశాన్ని నీ చేతి. చూడండి ఆ మాట ఎంత బాగుందో. మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను, అరణ్యమును. 6వ వచనం ఆఖరిలో ఒక మాట ఉంటుంది చూడండి.
వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేయుదువు. నీ చేతుల మీదుగా ఈ ప్రజలకు, మోషే చేతుల మీదుగా అనుకున్నాడు, కానీ ఎవరి చేతుల మీదుగా వచ్చింది? యెహోషువ చేతుల మీదుగా. దావీదు మందిరం కడదాం అనుకున్నాడు తన చేతుల మీదుగా, కానీ దేవుడేమన్నాడు? సొలొమోను చేతుల మీదుగా. ఇక్కడ ఒకటి పాట ఉంది దీంట్లో, ఈ రెండిట్లో. అక్కడేమో దావీదు కుమారుడైన సొలొమోనుకు ఆ బాధ్యత అప్పగించాడు, ఇక్కడ మోషే కుమారుడైన గెర్షోముకు ఆ బాధ్యత అప్పగించలేదు. బాగా గమనించాలి. ఇక్కడ ఎవరికి అప్పగించాడు చెప్పండి? మోషే కుమారుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. మోషే అన్న కుమారుడు ఫినెహాసు, అన్న మనవడు ఫినెహాసు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఫినెహాసు తక్కువ పౌరుషం కలిగిన వాడే. మోషే కుటుంబీకులు చాలా మంది ఉన్నారు. మోషే అహరోను కుటుంబానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషే కుమారుడే ఉన్నాడు. కానీ దేవుడు ఎవరికి అప్పగించాడు? యెహోషువకి. ఎందుకు? మోషేతో చెప్పండి ఎందుకు? పైన ఉన్న మాట, మోషే పరిచారకుడైన యెహోషువ. మోషేతో కలిసి పరిచర్యలో ఉన్నవానికే నాయకత్వాన్ని అప్పగించాడు. మీరు బాగా గమనించినట్లయితే ఆ నెబో శిఖరం మీద, పిస్కా కొండ మీదకి వెళ్ళి నెబో శిఖరం మీదకి వెళ్ళిన తర్వాత మోషే కళ్ళు మూసుకో, నా మాట చొప్పున మృతి పొందన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడా? అయ్యా నీ తర్వాత నువ్వేం కంగారు పడబాక, వాళ్ళ బాధ్యత ఇశ్రాయేలు 12 గోత్రాల గురించే కదా, నీ భార్యా పిల్లల గురించే కదా, నేనున్నాను చూసుకుంటున్నాను. ఇశ్రాయేలు 12 గోత్రాలు వాళ్ళు ఎవరు నడిపిస్తారన్నా నీ బాధ, టెన్షను. నేను నీ తర్వాత యెహోషువని నేను ఏర్పాటు చేసుకున్నాను, యెహోషువని నేను నాయకుడిగా పెట్టి నడిపిస్తాను అని దేవుడు మోషేకి చెప్పాడా? చెప్పలా. పోనీ మోషే ఏమన్నా దేవుడిని అడిగాడా? ప్రభా మరి ఇన్నాళ్ళు నాయకంగానే ఉండి నేను తీసుకొచ్చాను, మరి నన్నేమో కళ్ళు మూసుకొని రమ్మంటున్నావు, మృతి పొందమంటున్నావు, మరి నేను మృతి పొందితే వీళ్ళ సంగతి ఏంది అని రికమెండేషన్ ఏమైనా చేశాడా? ప్రభా ఇదిగో కాలేబు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, వీళ్ళిద్దరిలో బెస్ట్ ఆప్షన్ ఏదో చూసుకొని వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే నాయకులుగా ఉంటారయ్యా. మోషేతో దేవుడు చెప్పలేదు నెక్స్ట్ లీడర్షిప్ గురించి. గుర్తుపెట్టుకోండి ఇది బాగా. నెక్స్ట్ నాయకత్వాన్ని గురించి మోషే దేవునితో చెప్పలేదు, మోషే దేవుడిని అడగలేదు, దేవుడు మోషేతో చెప్పలేదు. బ్లైండ్గా వెళ్ళిపోయిందంతే. ఆ మరణం అప్పుడు నిబ్ధతగా ఉంది, శబ్దతగా ఉంది. అక్కడ ఏమి అర్థం కాని పరిస్థితి, ఏమి అర్థం కాని పరిస్థితి. ఏమవుతుందో తెలియదు. ఇశ్రాయేలుకు ఒక ఆలోచన, ఎవరు నడిపిస్తారో తెలియదు, ఇక నడిపించేవాడు ఉంటాడో లేదో తెలియదు, ఇక ఇక్కడే పడి సావాలేమో మేము, అర్థం కాని పరిస్థితిలో ఉంటుండగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ నీవు లేవాలయ్యా, లేచి నా ప్రజలైన ఇశ్రాయేలును ముందుకి తీసుకుని వెళ్ళాలి. పరిచర్యలో దేవుడు పరిచర్యను చూసి నాయకత్వాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఆయన స్వరము వినే అనుభవంలోకి రావాలంటే ప్రార్థన అనుభవం ఉండాలి, ప్రార్థన తర్బీదు ఉండాలి. అప్పుడు మనం దేవుని స్వరం వినగలగలం. దేవుని స్వరం విన్నప్పుడు ప్రజలతో మాట్లాడగలం, ప్రజలలో ఆ మాటలు పనిచేస్తాయి. అంత మాత్రమే కాదు, ప్రజలను క్షేమంగా నడిపించగలము ప్రభువు కొరకు. అలాగూ మనము ప్రభువు కొరకు నమ్మకంగా ఇంకా అనేక సంగతులు ఉన్నాయి యెహోషువ గురించి, కానీ నేను ఊరక పైన అవుట్లైన్స్ మొదటి వచనంలోనే మాట్లాడుకున్నాం. కాబట్టి అనేక అనుభవాలు ఉన్నాయి యెహోషువ జీవితం. ప్రభుచితం అయితే మరి ఒక ఆదివారం మనం కొన్ని సంగతులు ధ్యానించుకుందాం. అలాగూ మనం ప్రభువు కొరకు ఒకే మాట, లేచి ముందుకి లేవాలి, ముందుకు సాగాలి. అక్కడే కూర్చోవటం కాదు. విపత్తు, కష్టం, బాధ, కన్నీరు, ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, ప్రాణ నష్టం ఏదో జరిగింది కాబట్టి ఇంక అక్కడే కృంగిపోవటం కాదు, లేవాలి, ముందుకు సాగాలి. ఎందుకంటే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ముందుకు సాగుతూ ఉండగా ఒక మాట అంటాడు, నేను మోషేకి 5వ వచనం చూడు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మీకు ఏవైతే నేను ఇస్తానని వాగ్దానం చేశానో అవన్నీ ఇస్తాను నేను. అలనాడు అబ్రహాముతో చేసిన వాగ్దానం అన్నీ ఇస్తాను మీకు. నేను ఏది లోటు చెయ్యను, మీకు రావాల్సినవన్నీ వస్తాయి. లేచి ముందుకు నడవండి.
విశ్వాస జీవితం కృంగిపోయి ఆగిపోయేది కాదు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆగిపోయేది కాదండి, సాగిపోయేది క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం. అలనాడు కదా ఇశ్రాయేలు సమాజం అరణ్యములో ఆగిపోయింది ప్రయాణం. ఎవరి వలన ఆగిపోయింది? మిర్యాము వలన కదా. ఆగిపోయినప్పుడు దేవుడు ఏం చేసేవాడు? అక్కడ ఒక మాట అంటాడు, సాగిపోవుడి, సాగిపోవుడి. ఆగిపోయేది కాదు, సాగిపోయేది. కాబట్టి అలాగూ ప్రభు కొరకు మనము ముందుకు ఆత్మీయంగా, ఆత్మీయ జీవితంలో లేవడం, కృంగిపోయే వారం కాకుండా పైకి లేచి ముందుకు సాగి వెళ్ళే వారంగా ఉండునట్లుగా ప్రభు తన కృప మనకు మెండుగా అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. బయట గ్రామం నుంచి వచ్చిన వారికి భోజనం సిద్ధంగా ఉంది. అద్దంకిలో దూరం నుండి వచ్చిన వారికి కూడా భోజనం సిద్ధంగా